తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆత్మసాక్షి అనాలిసిస్ ప్రకారం ఏ జిల్లాలలో ఎవరెవరు ఎడ్జ్ లో ఉన్నారు, కీన్ కంటెస్టెంట్ గా నెక్ టు నెక్ ఫైట్ జరగబోతుందో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం శ్రీకాకుళం జిల్లాని చూసినట్లయితే అక్కడ ఉన్న 10 నియోజకవర్గాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చాపురం టీడీపీ, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస టీడీపీ, ఎచ్చెర్ల వైఎస్ఆర్సీపీ, రాజాం ఎస్సీ చూసినట్లయితే టీడీపీ, పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సీపీ, నరసన్నపేట మనం చూసినట్లయితే కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరగబోతోంది. రైట్, సో మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటే మరికొన్ని చోట్ల మనము టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్లు చూస్తున్నాం. సో ఒక్క ప్లేస్లో మాత్రమే ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం విజయనగరం జిల్లాకు వెళ్దాం. విజయనగరంలో ఉన్న 9 నియోజకవర్గాలలో బొబ్బిలి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే శృంగవరపుకోటలో టీడీపీ, నెల్లిమర్లలో కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు చూస్తున్నాం. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ, గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ ఎస్టీ, కురుపం ఎస్సీలో వైఎస్ఆర్సీపీ, అలానే చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ. సో ఎక్కువగా మనము విజయనగరం జిల్లాలో చూసినట్లయితే ఒక్క చోట మాత్రమే మనం టీడీపీ అలయన్స్ ఎడ్జ్లో ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీని మనం ఎడ్జ్లో చూడొచ్చు. నెక్స్ట్ విశాఖపట్నంలో ఉన్న 15 నియోజకవర్గాలను మనం క్లియర్గా చూసినట్లయితే పాయకురావుపేట ఎస్సీలో టీడీపీ, అనకాపల్లి టీడీపీ, గాజువాకలో టీడీపీ, ఇక చోడవరంలో వైఎస్ఆర్సీపీ, అరకులో వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ మాడుగులలో వైఎస్ఆర్సీపీ, నర్సీపట్నంలో అలయన్స్ ఎడ్జ్లో ఉంది, పాడేరు ఎస్టీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ, యలమంచిలిలో వైఎస్ఆర్సీపీ అండ్ భీమిలి టీడీపీ, పెందుర్తి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేసరికి టీడీపీ. సో ఇక్కడ కూడా మనము టీడీపీకి అలానే వైఎస్ఆర్సీపీకి చాలా ఎడ్జ్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలలో నెక్ టు నెక్ ఫైట్నే మనం చూస్తున్నాం. రైట్, మనం విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ అలయన్స్ ఎడ్జ్లో ఉన్నట్లయితే విశాఖపట్నం సౌత్కి వచ్చేసరికి మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది, వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. నార్త్ విశాఖపట్నం నార్త్ కూడా వైఎస్ఆర్సీపీనే ఎడ్జ్లో మనం చూస్తున్నాం. ఇక విశాఖపట్నం వెస్ట్కి వచ్చేసరికి కీన్ కంటెస్టెంట్ అక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. సో విశాఖపట్నం ఓవరాల్గా మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలలో టీడీపీ ఎడ్జ్లో ఉంటే కొన్ని నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ అండ్ 1-2 నియోజకవర్గాలలో మనం కీన్ కంటెస్ట్ కూడా చూడొచ్చు. రైట్, నెక్స్ట్ మనం ఈస్ట్ గోదావరి జిల్లాకి వెళ్దాం. ఏపీ ఎన్నికలను ఒక డెసిషన్ మేకర్గా కూడా మనం ఈ జిల్లాను చూడొచ్చు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఆత్మసాక్షి అనాలిసిస్ ప్రకారం చూసినట్లయితే పత్తిపాడులో టీడీపీకి ఎడ్జ్ ఉంది, అంటే మీన్స్ అలయన్స్ ఎడ్జ్ ఉంది. పిఠాపురంలో కీన్ కంటెస్టెంట్, పిఠాపురం మీదే ప్రస్తుతం చెప్పాలి అని అంటే అందరి చూపు ఉంది. ఇక్కడ వంగ గీత గారు వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తుంటుంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన నుండి పోటీ చేస్తుంటారు. రసవత్తరంగా అక్కడ పోటీ సాగుతుంది, ఎవరు వస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. సో అనాలిసిస్ ప్రకారంగా కూడా కీన్ కంటెస్టెంట్ అంటే అక్కడ ఎవరున్నారో తెలియదు, నెక్ టు నెక్ ఫైట్ ఉంది. నెక్స్ట్ కాకినాడ రూరల్ చూస్తే ఇక్కడ కూడా కీన్ కంటెస్టెంట్ జరగబోతోంది, నెక్ టు నెక్ ఫైట్ జరగబోతోంది. పెద్దాపురంలో అలయన్స్కే ప్రజలు ఎడ్జ్లో ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ మనం ఎడ్జ్లో చూడొచ్చు. ఇక ముమ్మిడివరం చూసినట్లయితే టీడీపీ అలయన్స్ ఉంది. రామచంద్రపురం చూసేసరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉంది. అమలాపురం ఎస్సీ కూడా మనం వైఎస్ఆర్సీపీనే చూడొచ్చు. ఇక రాజోలు కూడా కాస్త కీ ఏరియానే మనం చెప్పొచ్చు. అక్కడ ఏం జరగబోతుంది అంటే లాస్ట్ టైం ఎన్నికల దృష్టిలో ఏం జరగబోతుంది అనేది కూడా మనము ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా కీన్ కంటెస్టెంట్ జరగబోతోంది. నెక్స్ట్ కొత్తపేట, మండపేట ఇవి రెండు కూడా టీడీపీ అలయన్స్నే ప్రజలు మద్దతు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రాజానగరం అలానే రాజమండ్రి సిటీ ఈ రెండు దగ్గర కూడా మనం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లయితే రాజమండ్రి రూరల్కి వచ్చేసరికి టీడీపీ అలయన్స్కి ప్రజలు మద్దతుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక జగ్గంపేటలో కూడా టీడీపీ అలయన్స్కే ప్రజలు మద్దతుగా ఉన్నట్లుగా మనం ఈ అనాలిసిస్లో చూడొచ్చు. రంపచోడవరం ఎస్టీ అలానే గన్నవరం, అనపర్తి, తుని ఈ 4 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఎడ్జ్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెళ్దాం. వెస్ట్ గోదావరిలో పరిస్థితులు మనం చూసినట్లయితే మనం ఈస్ట్ గోదావరి చూసినట్లయితే కాస్త మిక్స్డ్ రిజల్ట్లోనే మనం ఆయా నియోజకవర్గాలలో చూసాం. ఇక వెస్ట్ గోదావరిలో మనం చూస్తే నిడదవోలులో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, ఆచంటలో కీన్ కంటెస్టెంట్ ఉంది, పాలకొల్లులో కూటమికి ఎడ్జ్ ఉంది, ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, ఏలూరు
అలానే పోలవరం ఎస్టీ ఈ 2 ప్లేసెస్లో కూడా వైఎస్ఆర్సీపీకే మనం ఇక్కడ ఎడ్జ్లో చూడొచ్చు. నెక్స్ట్ చింతలపూడి ఎస్సీకి వచ్చేసరికి ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అంటే నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దెందులూరుకు వచ్చేసరికి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, గోపాలపురం ఎస్సీ వచ్చేసరికి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెంలో టీడీపీ అలయన్స్కి ప్రజలు మద్దతు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కొవ్వూరు ఎస్సీ చూసేసరికి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, నరసాపురం ఎడ్జ్ ఫర్ టీడీపీ మీన్స్ అలియన్స్, భీమవరం కీన్ కంటెస్టెంట్. ఈ నియోజకవర్గం మీద కూడా ప్రజలు చాలా దృష్టి మరుచుకున్నారు. అసలు ఏం జరగబోతుంది, అక్కడ ఎవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, సో ఎవరు విన్ అవబోతున్నారు అనేది కూడా నెక్ టు నెక్ ఫైట్ జరగబోతోంది. ఉండి అలానే తణుకు ఈ 2 ఏరియాలలో కూడా మనకి అలయన్స్లోనే టీడీపీ కూటమికే ప్రజలు మద్దతు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి నూజివీడు, తిరువూరు ఎస్సీ ఈ 2 ప్లేసెస్లోనూ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ చూడొచ్చు. గన్నవరంకి వచ్చేసరికి కీన్ కంటెస్ట్, ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరులో వైఎస్ఆర్సీపీ ఉన్నట్లయితే పెనమలూరు, పెడన ఈ 2 నియోజకవర్గాలలోనూ టీడీపీ అలయన్స్కే ఎడ్జ్లో చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పామర్రు ఎస్సీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. విజయవాడ సెంట్రల్లో టీడీపీ కూటమికి ఎడ్జ్లో మనం చూడొచ్చు. ఇక జగ్గంపేటలో వచ్చేసరికి కీన్ కంటెస్టెంట్ ఉంది. మైలవరం వచ్చేసరికి టీడీపీ అలయన్స్కే ఎడ్జ్ కనిపిస్తోంది. నందిగామ ఎస్సీ అలానే గుడివాడ, విజయవాడ ఈస్ట్ ఈ 3 ప్లేసెస్లో కూడా మనం వైఎస్ఆర్సీపీని ఎడ్జ్లో చూడొచ్చు. కృష్ణా డిస్ట్రిక్ట్లో మనం కంటిన్యూ చూస్తే విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. మచిలీపట్నం టీడీపీకి ఎడ్జ్లో ఉంది. ఇక అవనిగడ్డ, గురజాల ఈ 2 అవనిగడ్డలో కీన్ కంటెస్టెంట్ కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం గుంటూరు చూద్దాం. గుంటూరులో గురజాల కీన్ కంటెస్టెంట్లో ఉన్నారు. తాడికొండ ఎస్సీ, చిలకలూరిపేట ఈ 2 ప్లేసెస్లోనూ టీడీపీ అలయన్స్ ఎడ్జ్లో చూడొచ్చు. వినుకొండలో కీన్ కంటెస్ట్ ఉంది. వేమూరు, పొన్నూరు ఈ 2 కూడా మనం టీడీపీ ఎడ్జ్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ పెదకూరపాడు, మాచల్ల ఈ 2 ప్లేసెస్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. సత్తెనపల్లిలో మనం టీడీపీ ఎడ్జ్లో ఉండగా చూస్తున్నాం. నర్సరావుపేట, గుంటూరు ఈస్ట్, తెనాలి ఈ 3 ప్లేసెస్లో కూడా వైఎస్ఆర్సీపీనే మనం ఎడ్జ్లో చూడొచ్చు. ఇక మంగళగిరి కూడా టీడీపీ మనం చూసినట్లయితే ఇక్కడ అలయన్స్కే ప్రజలు మద్దతుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాపట్లలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. ప్రతిపాడు ఎస్సీలో కీన్ కంటెస్టెంట్ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు వెస్ట్కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, ఇక రేపల్ల చూసినట్లయితే టీడీపీకి ఎడ్జ్లో కనిపిస్తోంది. నెక్స్ట్ మనం ప్రకాశం వెళ్దాం. ప్రకాశంలో ఉన్న 12 నియోజకవర్గాలలో చీరాలలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటే ఒంగోలులో టీడీపీ ఎడ్జ్లో ఉంది. ఇక కందుకూరులో కీన్ కంటెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొండపీరి ఎస్సీలో టీడీపీ ఎడ్జ్లో మనం చూస్తున్నాం. కనిగిరి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ ఉన్న 3 నియోజకవర్గాలు దర్శి, పర్చూరు, అద్దంకి ఈ 3 నియోజకవర్గాలలో కూడా టీడీపీ అలయన్స్కే మనం ఎడ్జ్లో చూడొచ్చు. నెక్స్ట్ ప్రకాశంలో నుంచే మనం చూసినట్లయితే సంత నూతలపాడు ఎస్సీలో కీన్ కంటెస్ట్, ఇక మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఎస్సీ ఈ 3 ప్లేసెస్లో వైఎస్ఆర్సీపీనే మనం ఎడ్జ్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం నెల్లూరులో ఉన్న 10 నియోజకవర్గాలలో సర్వేపల్లి, ఉదయగిరి ఈ 2 ప్లేసెస్లోనూ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటే వెంకటగిరికి వచ్చేసరికి అక్కడ కీన్ కంటెస్ట్ అంటే నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కావలి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. గూడూరు ఎస్సీ మనం చూసినట్లయితే టీడీపీ అలయన్స్ ఎడ్జ్లో ఉంది. ఇక సూళ్లూరుపేట ఎస్సీ, ఆత్మకూరు ఈ 2 నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీనే మనం ఎడ్జ్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఈ 3 ప్లేసెస్లో కూడా మనం టీడీపీ అలయన్స్కే ఎడ్జ్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం కడప చూద్దాం. కడపకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. మైదుకూరులో కీన్ కంటెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఇంకా వరుసగా మనం చూస్తే కోడూరు, బద్వేల్, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు వరకు కూడా ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీకే మనం ఎడ్జ్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్రొద్దుటూరులో చూసినట్లయితే ఇక్కడ మనం టీడీపీ అలయన్స్కి ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు మనం టీడీపీ ఎడ్జ్లో చూడొచ్చు. రాజంపేటలో కూడా వైఎస్ఆర్సీపీనే మనం ఎడ్జ్లో చూడొచ్చు. కర్నూలు 14 నియోజకవర్గాలలో నందికొట్కూరుకు మనం వైఎస్ఆర్సీపీ, దోన్కి అయితే వైఎస్ఆర్సీపీ, పత్తికొండ కూడా వైఎస్ఆర్సీపీనే ఎడ్జ్లో ఉంది. ఇక బనగానపల్లి చూసినట్లయితే టీడీపీకి మద్దతుగా ఉంది. నెక్స్ట్ కర్నూలులో ఉన్న మిగిలిన నియోజకవర్గాలు చూస్తే ఆలగడ్డ, కోడుమూరు ఎస్సీ ఈ 2 నియోజకవర్గాలలోనూ ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉన్నట్లయితే శ్రీశైలంలో కీన్ కంటెస్ట్ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఇక కర్నూలులో
రైట్. మనం టీడీపీ అలయన్స్నే ఎడ్జ్లో చూడొచ్చు. ఇక మనం నెక్స్ట్ ఉన్న నియోజకవర్గాలు ఆలూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మంత్రాలయం, నెక్స్ట్ పాణ్యం, ఆదోని, ఈ 1 2 3 4 5 6 ఈ 6 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీనే ఎడ్జ్లో ఉండడం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. నెక్స్ట్ మన అనంతపూర్ జిల్లాకు వెళ్ళినట్లయితే రాప్తాడులో ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉంది, రాయదుర్గలో అలయన్స్ ఉంది, ఉరవకొండలో అలయన్స్ ఉంది, ఇక హిందూపూర్లో కీన్ కంటెస్టెంట్ ఉంది. రైట్. మడకసిర వైఎస్ఆర్సీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, పెనుగొండలో టీడీపీ అలయన్స్ చూడొచ్చు, కదిరి, ధర్మవరం, గుంతకల్, అలానే తాడిపత్రి ఈ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీనే ఎడ్జ్లో ఉంది. ఇక సింగనమల వచ్చేసరికి సింగనమలలో మనం నెక్ టు నెక్ ఫైట్ చూడొచ్చు. అనంతపురం అర్బన్లో వైఎస్ఆర్సీపీ ఉంది, ఇక కళ్యాణదుర్గలో కీన్ కంటెస్టెంట్ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చిత్తూరు జిల్లా వెళ్దాం. చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో వైఎస్ఆర్సీపీ ఉంది, చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ ఉంది, కుప్పం, పలమనేరు, పీలేరు ఈ 3 నియోజకవర్గాలలో టీడీపీని ఎడ్జ్లో చూడొచ్చు. ఇక పునగనూరులో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నట్లయితే శ్రీకాళహస్తిలో కీన్ కంటెస్టెంట్ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తబలపల్లె, తిరుపతి, అలానే సత్యవేడు ఈ 3 నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీనే మనము రైట్ ఎడ్జ్లో చూడొచ్చు. ఇక నగరిలో కీన్ కంటెస్టెంట్ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగాధర, నెల్లూరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, చిత్తూరులో కీన్ కంటెస్టెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పూతలపట్టులో కూడా ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. సో ఆత్మసాక్షి అనాలిసిస్ ప్రకారం 175 నియోజకవర్గాలలో కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటే మరికొన్ని చోట్ల కూటమి ఎడ్జ్లో ఉంది. అలానే టఫ్ ఫైట్ కూడా మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలలో మనం చూడొచ్చు. అసలు ఏం జరగబోతోంది అనాలిసిస్ ప్రకారం ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది క్లియర్ కట్గా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు. పిలుద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ కమ్. నమస్తే అండి. సార్, నేను 175 నియోజకవర్గాలలో చాలా క్లియర్గా చూసానండి. మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలు ఒక జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఉంటే అది మారుతూ వేరొక జిల్లాకి వెళ్ళేసరికి టీడీపీకి ప్రజలు ఎడ్జ్లో పెట్టారని మనం చూడొచ్చు. అలానే టఫ్ ఫైట్ కూడా టఫ్గానే ఉంది. సో అది కూడా నెంబర్ గేమ్ని మార్చే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఉన్న 175 నియోజకవర్గాలలో నేను మీకు ఓవరాల్గా చెప్పేస్తాను. అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది ఒకసారి చెప్తారా? రైట్. మనం శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీకి 5 అయితే టీడీపీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్ టు నెక్ 1. ఓకే. విజయనగరం 9, 7 వైఎస్ఆర్సీపీ, కూటమికి 1, టఫ్ ఫైట్ 1. విశాఖపట్నంలో 17 నియోజకవర్గాలలో 7 వైఎస్ఆర్సీపీ అయితే అండ్ కూటమికి 7 అండ్ టఫ్ ఫైట్ 1. ఇక్కడ కూడా చెప్పాలంటే ఇది టఫ్ ఫైట్ అనే చెప్పచ్చు. రైట్. ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి 19 నియోజకవర్గాలలో రైట్ 9 వైఎస్ఆర్సీపీకి ఉంటే 7 కూటమికి. ఇది కూడా టఫ్ ఫైట్ అనే చెప్పచ్చు. ఓన్లీ 2 నియోజకవర్గాలు అటు ఇటు ఉన్నాయి. అండ్ టఫ్ ఫైట్ మనం 3 ప్లేసెస్లో చూడొచ్చు. వెస్ట్ గోదావరికి వచ్చేసరికి 17 నియోజకవర్గాలలో 7 వైఎస్ఆర్సీపీ అయితే కూటమి 5 అండ్ టఫ్ ఫైట్ వచ్చేసరికి 3. కృష్ణాకు వచ్చేసరికి 16 నియోజకవర్గాలలో 8 వైఎస్ఆర్సీపీ అయితే 5 టీడీపీకి అయితే టఫ్ ఫైట్ 3. గుంటూరులో 17 ఉంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఈక్వల్ ఫైట్ జరుగుతుంది అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి 7 ఉంది, అట్ ద సేమ్ టైం టీడీపీకి కూటమి కూడా 7 ఉంది, టఫ్ ఫైట్ 3 ఉంది. ఇది కూడా మనము గేమ్ చేంజింగ్ అనే అనుకోవచ్చు. రైట్. ప్రకాశం చూద్దాం సార్. ప్రకాశం 12 ఉంటే ఇది కూడా మన టఫ్ ఫైటే. 5 వైఎస్ఆర్సీపీ, కూటమి 5 అండ్ కీన్ 2. నెల్లూరులో 10 ఉంటే 5 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి, 1 టఫ్ ఫైట్. కడప 10 నియోజకవర్గాలు ఉంటే ఆబ్వియస్లీ ఈ వైఎస్ఆర్సీపీకి మనం ఇక్కడ 8 వస్తాయి. రైట్. అండ్ కూటమికి 1 ఉంది, టఫ్ ఫైట్ 1 ఉంది. కర్నూలు చూద్దాం. కర్నూలులో 14 నియోజకవర్గాలలో 11 వైఎస్ఆర్సీపీకి ఉంటే 2 కూటమికి ఉంది, 1 టఫ్ ఫైట్ ఉంది. రైట్. అనంతపూర్లో 14 నియోజకవర్గాలలో 8 మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎడ్జ్లో ఉంది, టీడీపీకి 3 ఎడ్జ్లో ఉంటే 3 దగ్గర మనము టఫ్ ఫైట్ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చిత్తూరు చూసినట్లయితే 14 నియోజకవర్గాలలో 8 వైఎస్ఆర్సీపీ అండ్ 3 నియోజకవర్గాలలో టీడీపీ అండ్ 3 టఫ్ ఫైట్ అంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే మొత్తం 95 వైఎస్ఆర్సీపీకి 54 టీడీపీ అలయన్స్కి 26 టఫ్ ఫైట్. సో ఇక్కడ ఈ 26 అనేది నాకు తెలిసి చాలా ఒక మ్యాజిక్ ఫిగర్ అని అనుకోవచ్చు.
రైట్. అంటే నేను ఇప్పుడు ఈ అనాలిసిస్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, ఒకవేళ ఈ 26 కూడా ఇటే వెళ్ళింది అనుకుందాం, అయినా కూడా ఎంత 80, ఇక్కడ 95. ఓకే. సో ఒకవేళ 26 టఫ్ ఫైట్ అనుకున్నది మధ్యలో ఉన్నాయి, 26 అటు వెళ్ళింది అనుకుందాం, ఎంత వచ్చింది 80. ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్డ్గా 95 అనాలిసిస్. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఈ అనాలిసిస్ ప్రకారం క్లియర్గా చెప్పకనే చెప్తాను. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ పోదాం, ఈ ఫిగర్స్ ఎంతవరకు సబబు ఎక్కడని ఇంక డిస్ట్రిక్ట్ వైజ్ పోదాం. ఓకే. సో మనం ఇక్కడ శ్రీకాకుళం చూసినట్లయితే అండి 10 నియోజకవర్గాల్లో 5 వైఎస్ఆర్సీపీ, కూటమి 4, టఫ్ ఫైట్ 1. ఇక్కడ ఏంటి అక్కడ పరిస్థితులు? శ్రీకాకుళంలో 5 వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ, 1 టఫ్ ఫైట్ అన్నారు. ఈ 4+5లో మరొక 3 ఇటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఉంది అంటున్నా, శ్రీకాకుళం జిల్లాలో బాగా ఈ వైజాగ్ క్యాపిటల్ అనే విషయం, వైజాగ్ క్యాపిటల్ అయితే మా శ్రీకాకుళం ఎంతో వెనకబడి ఉన్న మా శ్రీకాకుళం ఎంతో అభివృద్ధి చెందుద్ది అని చాలా ఆశగా ఉన్నారు వాళ్ళు. ఎక్కడో ఒరిస్సా బార్డర్లో ఉన్న 1-2 కాన్స్టిట్యున్సీస్ తప్పితే మిగతా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా వాళ్ళు వైజాగ్ను కోరుకుంటున్నారు. ఈ టీడీపీ అనేది వస్తే, అలయన్స్ వస్తే వైజాగ్ని చేయదు అని బాగా ఓపెన్ ఫ్యాక్ట్. అది వాళ్ళ పాలసీ అది కాదు. కనుక మనం దెబ్బతింటాము, వైజాగ్ రాకుండా పోతుంది, మన అభివృద్ధి దెబ్బతింటుందని వాళ్ళందరూ కావాలి, వైఎస్ఆర్సీపీ కావాలి, రావాలి అని కోరుకుంటున్నారు. సో అందుకని ఇది 5, 7, 8 అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ రాజధాని ఇంపాక్ట్ పడే అవకాశం. నెక్స్ట్ బెల్ట్ లో ఉన్న విజయనగరం చూసినట్లయితే 9 నియోజకవర్గాల్లో 7 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి, 1 టఫ్ ఫైట్. ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది అంటారా? ఇక్కడ అందుకని ఆల్రెడీ 9కి 7 1 అరా తప్పితే ఈ కీన్ కంటెస్ట్ అని ఉంది చూసామా, ఈ కీన్ కంటెస్ట్ లో పోటాపోటీ ఉంది. కానీ ఎడ్జ్ ఎటుపక్క ఉందంటే ఈ దాదాపు 26లో నా లెక్కలో దాదాపు 16 నుంచి 17 కాన్స్టిట్యున్సీ దాకా కీన్ పోటాపోటీ. కానీ ఫైనల్కి వచ్చేప్పటికి నెక్ ఫైట్లో ఈ 16 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం. రైట్ సార్, మీరు తీసుకున్న రీజన్ ప్రకారమే ఇదే బెల్ట్ లో ఉన్న విశాఖపట్నం వెళ్దామండి. విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలలో 7 వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలానే 1 ఫైట్ ఉంది. ఇప్పుడు రాజధాని విశాఖపట్నం అన్నప్పుడు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎక్కువ సీట్లు రావాలి కదా, మీరు చెప్తున్న సూత్రం అప్లై చేసినట్లయితే. కానీ ఇక్కడ ఎడ్జ్ 2 కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఇక్కడ నా అనాలిసిస్ అంటే విశాఖపట్నం రూరల్ వేరు, అర్బన్ వేరు. అర్బన్ టోటల్గా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది. ఈ 7 కూడా నా లెక్కలో 7 కాదు 5 వరకే. ఈ రూరల్లో కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి, కొండ ప్రాంతాల్లో ఉన్నాయి, కొన్ని ఏరియాస్ బాగా వీళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటాము గిరిజనులు వీళ్ళు ఉన్న ప్లేసెస్లో అంతా కూడా కొంచెం అటు సైడ్ ఉన్న. ఇది 7 కాదు నా లెక్కలోకి అయితే 5. అంటే అక్కడ ప్రజలు రాజధానిని వ్యతిరేకిస్తారు. రూరల్ వాళ్ళకి రాజధాని అనే పాయింట్ కన్నా కూడా వాళ్ళ బతుకు వాళ్ళది. సిటీ అక్కడికి వస్తే మనకేముంది, అర్బన్ వాళ్ళకు ఉన్నంత హుషారు ఖుషి ఈ రూరల్లో ఉండే కొండ ప్రాంతంలో కొంచెం రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి అటు ఇటుగా అది చూసాం ఇది చూసాం ఎప్పటికప్పుడు వాళ్ళని చూసాం ఇప్పుడు వీళ్ళని చూద్దాం అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్లో ఉంది. కానీ ఇది ఒక 5. 7 నేను నా అనాలిసిస్ 7 ఒప్పుకోడు, 7 నుంచి 5 అనుకో. నెక్స్ట్ బెల్ట్కి వెళ్దాం మనం. ఈస్ట్ గోదావరి చూద్దాం. ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాల్లో 9 వైఎస్ఆర్సీపీ, 7 కూటమికి, 3 నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈ నెక్ టు నెక్ ఫైట్ 3 నెక్ టు నెక్ ఫైట్ 7 టీడీపీలో. ఈ 10 సీట్లో ఒక 3 సీట్లు ఇటు వస్తాయి. ఓకే, 12 సీట్లు గ్యారంటీకి. ఇక్కడ 12 సీట్లు ఇటే అంటే ఊగిసలాట. ఈ 3 కూడా ఊగిసలాట. ఇట అట ఉన్న ఫైట్లో ఖచ్చితంగా 2 ఇటే వచ్చేస్తాయి, ఇంకొకటి అందుకని 3 దాకా ఇటే వచ్చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలలో 7 వైఎస్ఆర్సీపీ, కూటమికి 5 నెక్ టు నెక్ ఫైట్ 3 నియోజకవర్గాల్లో. ఈ 3 ఇవన్నీ నెక్ టు వేస్తున్నాయన్నీ కూడా వేస్తున్నాయన్నీ కూడా అడుగున ఉన్న టీడీపీ కాంబినేషను ఏదో పెరుగుతున్న సూచన.
అంతేగా విన్నింగ్ సూచన కాదు. ఆ పెరుగుతున్న సూచన బట్టి ఈ వీళ్ళు ఆత్మసాక్షి అది నెక్ టు నెక్ అని కొంచెం డిప్లొమాటిక్గా చెప్పినట్టుంది, కానీ యాక్చువల్గా అయితే ఇది కాదు, పెరుగుతుంది తప్పితే తగ్గదు. కృష్ణాకు వెళ్దాం. కృష్ణాలో ఉన్న 16 నియోజకవర్గాలలో 8 వైఎస్ఆర్సీపీ, కూటమికి 5, నెక్ టు నెక్ 3. అవును, కృష్ణా డిస్ట్రిక్ట్ కొంచెం వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉన్న ప్లేసే, స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్. టీడీపీకి ఒకప్పుడు గట్టిగా ఉన్న కుల ప్రాతిపదిక మీద అక్కడ సామాజిక వర్గం పాయింట్ ఆఫ్ మీద కృష్ణా డిస్ట్రిక్ట్ అనుకుంటు, కానీ చంద్రబాబు యొక్క నిర్వాహకాల వల్ల అక్కడ పట్టు కోల్పోయింది కనుక కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా ఆల్రెడీ 16కి 8 ఉన్నాయి, అది 10 అయ్యే అవకాశం ఉంది, 10 అయ్యే అవకాశం ఉంది. గుంటూరులో 17 నియోజకవర్గాల్లో ఇది కూడా మనం ఒక మ్యాజికల్ ఫిగర్ గానే చూడొచ్చు. 7 వైఎస్ఆర్సీపీకి అయితే 7 కూటమికి 3 నియోజకవర్గాలలో నెక్ టు నెక్. ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే అమరావతి, అమరావతి క్యాపిటల్, అక్కడ భూములు అమ్ముకున్న వాళ్ళు, చంద్రబాబు భ్రమలో పడి భూములు అమ్ముకున్న బాబతులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అమరావతి కోసం కొంచెం అటు ఊగే అవకాశం ఉంది. అందువల్ల 7 లేకపోతే గుంటూరు కూడా ఎక్కువ రావాలి. బట్ 7 ఎందుకైతే ఈ అమరావతి ప్రేమికులు ఉన్నారు కదా కొంత, ఆ గుంటూరు అమరావతి మన పొలం ఇక్కడ మన ఊర్లో క్యాపిటల్ వస్తుంది, మన ఇది వస్తుంది అనే సంతోషం ఆనందం, అందువల్ల అది కొంచెం ఆ తేడా ఉంది. నెక్స్ట్ ప్రకాశం చూసినట్లయితే 12 నియోజకవర్గాలలో 5 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి, 2 టఫ్ ఫైట్. ప్రకాశములో నాకు ఈ లెక్క వాళ్ళ అనాలిసిస్ కరెక్ట్ కాదనుకుంటున్నారా మీ అనాలిసిస్ ప్రకారం? అదే 12లో ఇక్కడ 5 ఇచ్చి 8 నా లెక్క ప్రకారం ప్రకాశం డిస్ట్రిక్ట్లో 12లో 8 వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా ఉన్నాను. 8 నేను 2 మాత్రమే కూటమి, అంతే 2 మాత్రం నెక్ టు నెక్ ఫైట్ అయితే మాత్రం తేలాల్సింది. నెల్లూరులో 10 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు 5 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 4 టీడీపీకి ఉన్నాయి, 1 నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఇది కూడా టఫ్ ఫైట్ అనే చెప్పొచ్చు. నెల్లూరు కూడా నేను నా అనాలిసిస్ అలా చెప్పలేదు. 10లో నెల్లూరు కూడా 10లో 7 దీనికే ఈ 1 నెక్ టు నెక్ అనేది కూడా అటు వైఎస్ఆర్సీపీ పడేది. 4లో వీళ్ళు ఒకటి తగ్గుతుంది తప్పితే పెరగదు. ఇక మనం కడప ఈ నియోజకవర్గాలు మనం చూసినట్టయితే ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా సపోర్ట్ కూడా మనం చూస్తూ ఉంటాం. కడపలో 10 నియోజకవర్గాలు ఉంటే 8 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ అండ్ నెక్ టు నెక్ 1. టీడీపీ 1 అనేది ఓకే, ఈ నెక్ టు నెక్ అక్కడికే కలపాలి. ఓకే, కర్నూలులో ఎందుకంటే కడప బాస్టియన్, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్యాస్టియన్ కనుక అది దాంట్లో ఈ 1 ఏదో వెళ్లాల్సిన కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది తప్పితే అదే ఇంపాక్ట్ కూడా మనం కర్నూలులో కూడా చూడొచ్చండి. ఇప్పుడు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఇవి కూడా మనం చూడొచ్చు. కర్నూలుకి వచ్చేసరికి 14 నియోజకవర్గాలు ఉంటే 11 వైఎస్ఆర్సీపీకి, 2 టీడీపీకి, 1 నెక్ టు నెక్ ఫైట్. కడప, కర్నూలు ఈ 2 ఏరియాలు ఆల్మోస్ట్ స్వీప్ అవుతాయి, ఈ ఇంత తేడా ఉండదు. కర్నూలు ఎంత ఇచ్చాడు? 14. తేడా ఏమీ లేదు. 11 వైఎస్ఆర్సీపీ, ఓన్లీ 2 సీట్లు మాత్రమే ఎడ్జ్ లో ఉంది. అంతే, 11 ఇది కూడా రావాల్సిందే. కర్నూలు ఇంకా 1-2 పెరుగుద్ది కానీ తగ్గదు వైఎస్ఆర్సీపీ. అండ్ అనంతపూర్ మనం చూసినట్లయితే 14 నియోజకవర్గాలలో 8 వైఎస్ఆర్సీపీ, 3 కూటమికి, 3 నెక్ టు నెక్ ఫైట్. ఓకే, ఈ అనంతపూర్లో ఈ 14 అనే దాంట్లో 8 ఇచ్చారు. 14లో అనంతపూర్ ఒక డివైడెడ్ అది కనుక 14లో 8 దాన్ని నిజంగానే రుజువుగా తీసుకోవచ్చు. ఈ 1 ఎటు వెళ్తుందని లాస్ట్ మినిట్ చూడాల్సి. నెక్స్ట్ మనం చిత్తూరు చూద్దాం. ఫైనల్ గా చిత్తూరు 14 నియోజకవర్గాలలో 8 టీడీపీకి ఉంటే 3 నెక్స్ట్ ఫైనల్గా చిత్తూరు మనం చూసినట్లయితే చిత్తూరు 14 నియోజకవర్గాలలో 8 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్లో ఉంటే 3 టీడీపీకి, 3 టఫ్ ఫైట్. ఈ చిత్తూరులో 3 టఫ్ ఫైట్ అనేది లేదమ్మా, 3 టఫ్ ఫైట్ అనేది లేదు, 1 సైడ్. చిత్తూరులో కూడా డెఫినెట్గా ఈ 3 టీడీపీకి ఓకే, కానీ ఈ టఫ్ ఫైట్ 3లో గ్యారంటీగా ఒక 2 సీట్లు ఇటే వచ్చాయి. సో ఇది 10 వేసుకోవచ్చు చిత్తూరులో. అండ్ ఫైనల్గా ఉన్న 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీకి 95, కూటమికి 54 అండ్ నెక్ టు నెక్ ఫైట్ వచ్చేది 26. మీరు అన్నట్టుగా ఇది కూడా కలిసిన 80 అవ్వట్లేదు, 80 అవుతుంది అని అంటున్నారు. 80 అవుతుంది. ఇప్పుడు ఇక్కడంటే ఒక అతి జాగ్రత్తలో వాళ్ళు ఎందుకైనా మంచిది అన్నట్టు చేసిన సర్వేగా ఎందుకైనా మంచిదని చేసేటం తప్పితే దాంట్లో అంటే తప్పటం కాదు, వాళ్ళు అతి జాగ్రత్తలో చేశారు. ఇక్కడ
రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అయితే మన పరిశోధనలో మన దీంట్లో రియాలిటీ అయితే ఇక్కడ 95 నుంచి 26లో 16 ఇటు వేసుకోమ్మా, ఈ 54లో ఒక 4 ఇటు తీసేసి, సో 115 గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయనండి. సో ఆత్మసాక్షి ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం మనం చూసామండి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఇది అనాలిసిస్ వైజ్ గా మాత్రమే చెప్పడం జరిగింది. అండ్ ఎన్నికలు ప్రకారమే అందులో దీని కూడా ఈ రెండు కలిపితే కూడా అంటే ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఇండైరెక్ట్గా ఏం సజెస్ట్ చేస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు అంటున్నారు. సజెస్ట్ చేస్తుంది అనాలిసిస్. ఇప్పుడు మన అనాలిసిస్ కానీ ఇప్పుడు వీళ్ళది కానీ మన దాన్ని నాకు 125 అనేది మనము చెప్పిన 120 దాదాపు 125 దాకా వస్తుందని చెప్పిన. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంత చెప్పకపోయినా కానీ అధికారం వైఎస్ఆర్సీపీ అని తేడా తెల్లగా చెప్పేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చిట్టిబాబు గారు.